అందరికీ ప్రైజ్ ద లార్డ్. దేవుడు మనతో ఈ సమయంలో ఈ విధంగా మాట్లాడుతున్నాడు. పరిశుద్ధంగా జీవిస్తున్నావా అని. పరిశుద్ధత లేకుండా ప్రభువుని చూడలేమండి. ప్రభువుని సన్నిధించలేము. ప్రభు వద్దకు మనం చేరలేము. మన చూపుల్లో, తలంపుల్లో, ఆలోచనలో, క్రియల్లో పరిశుద్ధత కలిగి జీవించాలని ఈ దినాన ప్రభు మనతో సెలవిస్తున్నాడు. మరి నీ మాటలు ఏ విధంగా ఉన్నాయి? పరిశుద్ధంగా ఉన్నాయా? నీ చూపులు ఏ విధంగా ఉన్నాయి? పరిశుద్ధంగా ఉన్నాయా? నీ క్రియలు, నువ్వు చేస్తున్న పనులు ఏ విధంగా ఉన్నాయి? పరిశుద్ధంగా ఉన్నాయా? ప్రభువే మనకు మాదిరి అండి. ఆ యొక్క ప్రభువు ఏ విధంగా అయితే పరిశుద్ధంగా జీవించాడో, తను ఈ లోకంలో మానవ నరవతార రూపంలో ఈ 33.5 సంవత్సరాలు ఏ విధంగా పరిశుద్ధంగా జీవించాడో మనకు ఒక మాదిరి చూపించడానికే ఆ యొక్క నిత్య రాజ్యాన్ని విడిచిపెట్టి మన యొద్దకు వచ్చి ఎలాగూ మనం పరిచర్య చేయాలో, ఎలాగూ మన తోటివారితో, మన బంధువులతో, మన స్నేహితులతో, మన తల్లిదండ్రులతో, మన చుట్టూ ఉన్న ప్రపంచంతో ఏ విధంగా మనం పరిశుద్ధంగా జీవించాలో ఆయన మనకు చూపించాడు. అది బైబిల్లో లిఖించబడింది. మరి నీ పరిశుద్ధత ఏ విధంగా ఉంది?